గత కొన్ని రోజులుగా తిరువూరు నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే కనిపిస్తూ ఉంది. అసలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కొలికపూడి గారు చిన్ని గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయనుకుంటున్నారా? ఆరోపణలో వాస్తవాలు ఉండయి ఉండలేదనేది అధిష్టానం తెలుసుకుంటుందమ్మా. మా అభివాదం ఏంటంటే గెలిపించడానికి కష్టపడ్డవాడు బాధపడుతున్నాడు, ఓడించడానికి కృషి చేసినవాడు సంతోషపడుతున్నాడు. తిరువూరు నియోజకవర్గంలో నాది ఇది, నా పార్టీ ఇది, నేను కష్టపడుతున్నాను, నా నాయకుని గెలిపించుకోవాలని కాళ్ళకు బలపం కట్టుకొని మూడో తరం కూడా మేము కష్టపడ్డందుకు మేము శత్రువులు అయ్యాం. ఓడిస్తాను, నా గెలుపు వెనుక ఎవరూ లేరు, నా వల్లే టీడీపీ పార్టీ తిరువూరులో నిలబడింది అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలపై మీ అభిప్రాయం? 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చంద్రన్న బొమ్మ లేకుండా ఎవడన్నా గెలిచినోడు ఎవడన్నా ఉంటే చెప్పండి అమ్మ. నాకు చంద్రబాబు నాయుడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ, మాకు 40 సంవత్సరాల పార్టీలో అనుభవం. తెలుగుదేశం పార్టీలో ఇంద్రామరావు గారికి లక్ష్మీపార్వతి గారికి తేడా వస్తే పార్టీ పారయ్యేటట్టు ఉంటే అధిష్టానంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. ఎవరైనా పార్టీకి నష్టం వచ్చిందంటే మేము వెనకాడుగా వెయ్యం, ఏమీ చెయ్యం. పార్టీకి నష్టం చేసేవాళ్ళు మేము నమ్మం. అధిష్టానం అది ఆరోపణలు అనేది నమ్మశక్యంగానే ఆరోపణలు చేయకూడదు, బుర్ర జల్లకూడదు. ఏదన్నా ఉంటే నువ్వు అధిష్టానం దగ్గర చదువుకోవాలి. ఒక తల్లి కష్టపడుతుంది, ఆమె ఏం చేస్తుందో మనకు అనవసరం. బిడ్డలు పెంచింది, నువ్వు ఇట్లా పెంచేవేనే ఆ తల్లిని పెరిగిన బిడ్డలంటే ఆ తల్లి ఎంత బాధపడిద్దో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అంత బాధపడుతుందమ్మా. మేము కొలికపూడి గారిని విమర్శించలేదు, మా పార్టీ వాళ్ళని కాదు. కొలికపూడి గారు చేసే నిర్ణయాలు బుర్రజల్లి ఇవ్వాలని నా మనసుకు అనిపిస్తుంది, నా ఆత్మగా అనిపిస్తుంది. నా తెలుగుదేశం పార్టీ మేము ముద్దు బిడ్డలు అని మేము పార్టీకి మేము కట్టుబడి ఉన్నాము. మేము బీసీలు, మాకు ఈ రోజున ఈ యొక్క సంస్థ స్థానం బీసీలలో కానీ స్థానిక సంస్థలకు దేనికన్నా ఎస్సీ ఎస్టీ సోదరులే కానీ ఎవడైనా సంతోషంతో ఆనాడు ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష, ఆ భిక్షని కొనసాగిస్తున్న చంద్రన్న నారా లోకేష్ గారు. దీనికి మన తుఫాను కలిసినట్టు, తుఫానికి సుడిగాలు గెలిచినట్టు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆ మనోవేదన మాకు తెలుసు. ప్రపంచంలో 175 దేశాలు బయటకు వచ్చినాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా బిడ్డలతో సహా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ ఖచ్చితో ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్ఆర్ఐ గిరిగారు లాంటి వాళ్ళు ఎంతమందో మహాయాతలు యువత వచ్చేవాడికి నా బిడ్డలు ఉద్యోగం చేసుకునే బిడ్డలు కూడా బయటకు వచ్చి నా బిడ్డ ఏంటో సాఫ్ట్వేర్ అనేది కాదు, పార్ట్ టైం చేసుకుంటున్నాడు. జాబులు అడగలా మేము పార్టీని ఆశించలా. పార్టీ కష్టాల్లో ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది, చంద్రన్న వస్తే బాగుపడుద్ది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా ఇచ్చారు పీపు, అట్లాగే మోడీ గారు కూడా ఇచ్చారు. ఈ 3 కూటమి పార్టీలతో ముందుకెళ్తుంది. ఇది ఏమనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయం తప్పమ్మా. కష్టపడ్డ కార్యకర్తలను బాధపడుతున్నాం. ఈ కార్యకర్తల కన్నీలు ఎవరికి తగలకూడదు. ఆఖరి మా ఆడపిల్లలు కూడా బాధపడుతున్నారు. కార్యకర్తగా మీరేం కోరుకుంటున్నారు పార్టీ నుంచి? కార్యకర్తగా మేము కోరుకునేది ఏంటంటే కార్యకర్తలను గౌరవించడం. నాయకుడు ఏంటమ్మా, నిన్ను ఓడిస్తానికి కష్టపడ్డాడు. ఇంట్లోకి వెళ్ళి నువ్వు టీ తాగావు, మేము గెలిపిస్తానికి వచ్చిన నా ఇంట్లోకి నువ్వు రాలా. మంచినీళ్ళు తాగడానికి రమ్మన్నాం, పాలు ఇస్తానన్నావు, రాలా. ఓడిచ్చేవాడు ఇంట్లోకి వెళ్ళి టీ తాగావు. ఆనాడు కూడా నిన్ను అడగలా. నువ్వు బజార్ని పడ్డ తర్వాత ఈరోజు ప్రశ్న ఇస్తున్నావు. నువ్వు బజార్కి ఎందుకు ఎక్కాలి? అధిష్టానం దగ్గరికి వెళ్ళిపోయావా? నారా లోకేష్ గారు నీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు నీకు తెలీదా? నీకు వచ్చిన కష్టం అక్కడ పెట్టబోయావా? నువ్వు ఇల్లు కారు అమ్ముకున్నాను అన్నావు, వాళ్ళకి తెలియదా? అనుకునే కదా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఆదరించింది పార్టీ ఆదరిస్తున్నారు. పార్టీని అడగాలి. అడగకుండా ఇదేం తప్పమ్మా. మా మనసు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది అనేది ఏమనుకోకుండా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం చెప్పినట్టు మేము నడుచుకుంటాం. కాకపోతే మనోవేదన మాత్రాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి నాయకులకి అందరికి కూడా ఉందని తెలియజేసుకుంటూ, మీరన్నట్టు సీఎం గారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సమస్యను చెప్పొచ్చు. కానీ అలా కాకుండా ఒక మీడియాని వేదికగా చేసుకొని పదే చిన్ని గారి మీద ఆరోపణలు చేయడం, ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా ఇలా గందరగోళం సృష్టించడం. మా ఆయన గారు గుడివాడ వెళ్ళారు, మంగళవారం నాడు చేపలు తెస్తాను అన్నాడు. ఏంటంటే తేలేదంటే మంగళవారం చేపలు తేలేదే అన్నాడంట. ఎప్పుడు తెస్తారంటే రేపు తెస్తాను శుక్రవారం నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శుక్రవారం మార్కెట్ లేదా తేలేదు అన్నాడంట. అట్లా ఉంది మా సందం ఇక్కడ. అర్థమైందమ్మా? ఇల్లు అలిగే ముగ్గు పెడుతుంది అంత భార్య, నువ్వేంటి ఇల్లు అడిగేది నేను పెడతాను అన్నాడు. మళ్ళీ అలికి వచ్చాడంట భర్త. ఇట్టుంది మా తిరువూరు నియోజకవర్గం సందం. అంతేకాదు తల్లి, గజిబిజిగా లేదు. కార్యకర్తలు ఎప్పుడు స్టాండర్డ్గానే ఉన్నాం. గాలి దుమ్ము గత తుఫాన్లు వచ్చినా ఏదో వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీలో ఏదో వచ్చినా కూడా తట్టుకుంటాం. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టావమ్మా పార్టీ గురించి. మా ఆఫ్టర్ వీళ్ళు ఎంత మాకు అదే తల్లి. అంటే సార్, ఆయన నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ప్రశ్నించలేరు, నేను ఇలాగే మాట్లాడుతా, నా ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం పార్టీ నుంచి రాకపోవడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందనుకుంటారు? ఏముందో అధిష్టానం ఆలోచిస్తున్నాం. అధిష్టానాన్ని ఆలోచించే విధానాన్ని మేము చెప్పం. ఆయనకున్న పరిజ్ఞానంతో ఆయన చెప్పాడు.
ప్రొఫెసర్ అనుకున్నాం, విద్యావేత్త అనుకున్నాం, బిడ్డలను తీర్చిదే, నా బిడ్డను కూడా తీర్చిదే ఆశపడ్డా. అన్నాని నోరార పిలిచా, అన్నాని నోరార పిలిచా. తప్పుగా ఇప్పుడని పిలిచేమో అడగండమ్మా, ఆయన అడగండి మీరు వెళ్ళి. ఫలానా దాయక వెంకటనారాయణ కోవా గారు బీసీసీలో ఆయన ఇట్లా అన్నాని మిమ్మల్ని పిలిచారా, లేకపోతే ఏం కొలుకుబూడి అని పిలిచారని అడగండి అమ్మా. మైక్ పట్టుకున్నామమ్మా, మైక్ ప్రచారం చేసాం. మాకు ప్రచారం చేయాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చోవచ్చు ఓటేసి. కానీ గెలుపు కోసం తిరిగాం, ఆయనతో కూడా తిరిగాం. ఫోటోలు చూపించమంటారా? ఆయనతో తిరిగాను. నా బిడ్డడు నేను కూడా తిరిగాం, నా భార్య కూడా తిరిగింది ఇంటింటికి ఓటు పెట్టి. దేని గురించి తిరిగాం? ఆయన గురించి తిరిగాం. ఆయన మమ్మల్ని అందరం సమావేశపరచవచ్చుగా, నాకు వచ్చిన కష్టం ఇదని చెప్పొచ్చుగా. మేము అప్పుడు అడిగేవాళ్ళంగా. అంటే నీ దగ్గర నిజాయితీ ఉందో లేకపోతే నా దగ్గర నిజాయితీ ఉందో తేల్చేది అధిష్టానం అమ్మ అనేది ఏమనుకోవద్దు. ఆయన గారిని కూడా అడగండి. విజయవంతుడు, వినయశీలి అన్నీ చెప్పుకున్నాం మేము. ఏమేమి చెప్పుకుంటామమ్మా? మా ఇంట్లో కాపురం చేయమంటే ఎదురు ఇంట్లో వెళ్ళి కాపురం చేస్తాను, నా బిడ్డకి ఏం చెప్పాలి నేను? ఇది అట్టే ఉందమ్మా. గత కొన్ని రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో పాలిటిక్స్ చాలా హీట్ని పెంచేసాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఎలా ఉంది అసలు తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? మేడం, రెండో విషయం ఆవిడ మాట్లాడాలంటే, తిరువూరులో రాజకీయం అనేది బాగానే ఉంది ప్రస్తుతానికి. జరుగుతుంది ఏంటంటే, కొంతమంది కొన్ని స్వార్థాల కోసం మాత్రమే పార్టీ మీద చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తప్ప కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం చూస్తున్నారు. కొంతమంది మూర్ఖపు చర్యలతో మాత్రం ఈటి పెంచుతున్నారు తప్ప వాళ్ళకి జరుగుతున్న క్లాషే తప్ప ఇక్కడ ఏమీ లేదనేది తిరువూరు ప్రజలు మాట. ఎమ్మెల్యే ఎంపీ మీద మాట్లాడుతున్న ఆరోపణలు కానివ్వండి, రిపీటెడ్గా చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, ఏ విధంగా చూస్తారు? దానిలో వాస్తవం ఏమైనా ఉందనుకుంటున్నారా? మేడం, వాస్తవాలు అవాస్తవాలు కొంచెం పక్కన పెడదాం. మనం 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కూటమి ప్రభుత్వంలో. 164 మందిలో ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ ముందు 2 సార్లు హాజరయ్యారా? ఫస్ట్ క్వశ్చన్ అవ్వలేదు. ఆయన చేస్తున్న చేష్టలను బట్టి క్రమశిక్షణ కమిటీ ముందు 2 సార్లు అటెండ్ అయ్యారు. 3వసారి కూడా అయితే పార్టీని సస్పెండ్ చేస్తారని ఒకే ఒక కారణంతో కేసినేని చిన్నయ్య గారి మీద ఎలివేషన్ తెచ్చారు తప్ప. అంటే సస్పెండ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన? ఇంచుమించు అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మేడం, ఇప్పుడు మీరైనా కాదు ఇలా కానీ అధిష్టానం కూడా కార్యకర్తలు కూడా ఒకటే గమనిస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా పార్టీలో పనిచేసే వ్యక్తి అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని తిడతారు, ప్రెస్ మీట్లకి వెళ్ళి చంద్రబాబు గారిని పొగుడుతారు. ఇక్కడ లోకల్లో వైసీపీతో అనుకూలంగా ఉంటాడు. టీడీపీ కార్యకర్తల మీద గొడవలు, నిత్యం గొడవలే ఉంటున్నాయి. అవునా? మరి ఆయన పార్టీ సస్పెండ్ కోసం చూస్తున్నాను, అలా పార్టీలో కొనసాగుతుందని చెప్పేసి అనుకోవాలా? మీరే చెప్పండి దానికి. ఈ విషయం అంటే ఎమ్మెల్యే మీద పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకున్నా కూడా, స్వయంగా సీఎం గారే ఫోన్లో మాట్లాడుతున్నా కూడా రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విషయాల గురించి డిబేట్లలో కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం ఉంటుంది మేడం, చెవిలో చెప్పేది ఉంటుంది, నలుగురిలో చెప్పేది ఉంటుంది. చెవిలో చెప్పేదా నలుగురిలో చెబుతున్నాం, నలుగురిలో చెప్పాల్సిందని చెవిలో చెబుతుండవు. అదే అంతవరకు ఆయన స్వార్థం చూసుకోవడం తప్పితే పార్టీ ఏంటి, నన్ను గెలిపించిన కార్యకర్తలు ఏంటి, వాళ్ళ కష్టార్జితం ఏంటి, ఇవేం ఆయనకు అవసరం లేదనే మా ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు. అది మీకు క్లారిటీ కనపడుతూనే ఉంది. ఒక మీడియా కానీ ఒక అధిష్టానం అందరూ కూడా అవి అన్నీ చూస్తూనే ఉన్నారు. సింపుల్గా ఒకటే క్వశ్చన్, ఆయన ఉండాలా వెళ్ళాలి అనేది ఆయన అంతరాత్మకే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. కానీ నాకు తెలిసి అయితే ఎవరు కూడా పార్టీలో కొనసాగాలనుకుంటే ఒక గొడవ వచ్చినప్పుడు ఆ గొడవను సర్దుమంచుకోవడానికి చూస్తారు. ఎవరు చూసినా సరే, సరే అనుకోకుండా వచ్చింది కొన్నిసార్లు కావాలని వచ్చింది, ఎలా వచ్చినా సరే గొడవను సర్దుమంచి నలుగురితో కలిసి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తారు. అలా కాకుండా పదే పదే రెట్టించుకుంటూ వెళ్తున్నారంటే దాన్ని మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందనేది. మళ్ళీ మేము చెప్పేదే ఉంది. అంటే మీ ఉద్దేశం కొలికపూడి మరో వల్లభనేని వంశీ కాబోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఏమండి, ఒకటే విషయం మాట్లాడుతున్నాం. పెద్ద ఎన్టీఆర్ గారు తప్పు చేస్తేనే పక్కన పెట్టిన పార్టీ. ఆఫ్టర్ ఆల్ కొలికపూడి అంతా వల్లభనేని వంశీ గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారిని అనగూడదు, మాట్లాడడం పార్టీలోంచి అటు పక్క పోయి ఏమైంది? బాబు గారు మళ్ళీ సీఎం అవ్వలేదా? పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీ ఎప్పుడు శాశ్వతం. వాడు వంశీ అయితే అవునండి. ఇప్పుడు వంశీ గారి పరిస్థితి ఎలా ఉంది? మేము అనకూడదులే, కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు రీసెంట్గా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని? నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని. రేపొద్దున ఆయన పరిస్థితి కూడా అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టి టీడీపీలోకి వచ్చింది, ఇప్పుడు టీడీపీని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు, అంతే కదా. అంత మించి తేడా ఏముండదు కదా. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏముంది? మొత్తం కాదండి, అబద్ధం, అన్ని అబద్ధాలే. ఆయన చెప్పే మొత్తం అబద్ధాలే. ఎంపీ గారి మీద అంత ఇచ్చారంటే అది ఆయన ఎందుకని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కావాలని ఎక్కడ పడితే అక్కడ టీవీ డిబేట్స్ లో మాట్లాడుతున్నారు, పదే మాట్లాడుతున్నారు అదే ఆరోపణలు. మరి పార్టీ పరంగా ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఏమి లేదు మేడం గారు, మనకు వచ్చాక ఆయన వచ్చిన ఈ 15 నెలల్లో ఏం ఒక్క పని చేసింది కూడా లేదు. మన నియోజకవర్గానికి ఒక్క పని చేసింది లేదు. కావాలని ఆయన కొంతమందిని మోకాలను నెమ్మడి పెట్టుకొని
ఆయన కావాలని చేస్తున్నాడు. వల్ల నియోజకవర్గంలో ఏమన్నా చీలికలు జరిగే అవకాశాలు, అంటే కార్యకర్తల మధ్య గొడవలు కానీ చీలికలు కానీ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? కానీ మన గిరి అన్న ఉన్నాడు కదా, అంతా గిరిబాబు మీదే మేము ఆధారపడి ఉన్నాం. అంతా పెట్టుబడి పెట్టి అన్నీ చేసి ఎంపీ గారు గిరిబాబు గారు మండలం మొత్తం నియోజకవర్గం డబ్బులు పెట్టి గెలిపించారు ఆయన్ని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు మొత్తాన్ని పక్కన పెట్టి అమామేకులు పెట్టుకుని కొంతమందిని. ఎవరమ్మా? నా వల్లే పార్టీ గెలిచింది అంటున్నారు కదా కొలికపూడి గారు, దానిపై మీ అభిప్రాయం? ఆయన వల్ల ఏం గెలవాలా, ఆయన అక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టారు ఎవరో ముక్కు ముఖం తెలియదు. ఈ లోకల్ నాయకుల వల్లే గెలిచాడు, అంతేగాని ఆయన అసలు గెలిచే ఇది ఉండదు. ఆయన ఏం చేసింది కూడా లేదు, గెలిచాక కూడా మాకు ఏం చేసింది కూడా లేదు. ఇక్కడ ఆయన గెలిచాక కూడా మాకు ఏం చేసింది లేదు. 15 నెలల్లో ఏం చేశాడు? ఎక్కడ మా నియోజకవర్గంలో ఎక్కడ ఏం పని చేసింది లేదు. ఎంతవరకు వచ్చిన కాడి నుంచి కూడా ఎంతవరకు ఎంపీ గారి మీద లోకల్ డబ్బులు పెట్టి గెలిపించిన నాయకుల మీద ఆ పని చేయడమే కానీ ఆయన వల్ల ఏమి ఉపయోగం లేదమ్మా. పార్టీ ఏమన్నా సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? చేస్తేనే మంచిది, అలాంటి వాళ్ళని చేస్తేనే మంచిదమ్మా. ఎందుకంటే ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. ఎవరికో ఊరికి 2-3 పెట్టుకున్నాడు ఆయన మనుషుల్ని, వాళ్ళు ఏదో చేస్తారు అని కూడా చేస్తారని కొంతమంది ఆగారు. ఆయన వల్ల ఏమీ కాదు. ఎంపీ గారి మీద అంత రివర్స్ చేయడంటే ఆయన అంతా చేసి ఎంపీ గారి వల్లే గెలిచింది ఆయన. దానివల్ల ఆయన ఇంకా అర్థం చేసుకోవట్లా. ఎమ్మెల్యే గారు ఏం అర్థం చేసుకోవట్లేదు. ఆయన అంతే, ఆయన పక్కన పెట్టేయడం మంచిది మాకు తెలిసి. ఆయన వల్ల ఏం పనులు అవ్వట్లేదు. ఇప్పుడు మాకు ఎక్కడ ఒక పని చేసినట్లేదు, నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినట్లేదు ఎమ్మెల్యే గారు. పార్టీలో ఉంటూ పార్టీ ఉన్న నాయకుల్నే ఎంపీనే ఆయన ఇలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరో వంశీగా ఏమన్నా కొలికపూడిని చూడబోతున్నారా ఫ్యూచర్లో మీరు అనుకుంటున్నారా? లేదు, మన మాకు గిరి అన్న ఉన్నంతకాలం మాకు ఎవరు ఎమ్మెల్యే కూడా ఈ మొదలు రావడం సహించం. ఎందుకంటే మాకు మొత్తం గిరి అన్నే పెట్టాడు. ఇటు అంతా ఎలక్షన్ ముందు కానించి కూడా అంతా మాకు గిరి అన్నే చూసుకున్నాడు. ఇక్కడ మా నియోజకవర్గం మొత్తం గిరి అన్నే చూసుకున్నాడు. ఎమ్మెల్యే గారు మాకు అనవసరం అమ్మా, ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. మాకు గొడవలు పెట్టడానికి తప్ప ఏమీ లేదు ఆయన. కాకపోతే మాది ఎస్సీ కులం అని కొంతమందిని చేస్తున్నాడు, అంతేగాని నేను ఎస్సీని. మాకు చేసింది ఏమీ లేదు. మా నియోజకవర్గంలో ఒక పని చేసింది లేదు ఆయన వచ్చాక. ఒక రోడ్లు పోయలేదు, ఏమీ ఎక్కడ వేయలేదు. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటాడు, వచ్చి మూటలు పట్టుకోవడం, అవి నాటేసినట్టు ఈ ఫోటోలు తీయడానికి కానీ దేనికి పని చేయరు. తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కొలికపూడి డైరెక్ట్గా ఎంపీ మీదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయనుకుంటున్నారా? ఏమండి, వాళ్ళు చేసుకునే ఆరోపణలకే సపోర్ట్ చెబుతున్న కొలికపూడి శ్రీను గారు చేసే ఆరోపణలకే మాకు ప్రజలకు తెలియనివి అవి. ఎందుకంటే ప్రజలకు తెలియాలంటే సపోర్ట్ చెబుతున్న ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏంటంటే మేము మొత్తం ఎస్సీ కాన్సంట్రే కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే రైతులు బాగుండాలి, రోడ్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, స్కూళ్ళు బాగుండాలి. అయితే ఈ ఎమ్మెల్యే గారి వల్ల మాకు ఏమీ ఉపయోగం లేని పరిస్థితిలో ఉంది. అది పైన పెద్దలు అనేవాళ్ళు దాన్ని గమనించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండిద్ది అనుకుంటున్నాం, అంతే తప్ప. నిర్ణయం అంటే అర్థం సస్పెండ్ చేయాలని ఏమన్నా ఎక్స్పెక్ట్ సస్పెండ్ చేయమంటలా మేము ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయమంటలా. మేము అనేది ఏంటంటే ముందు మాకు పనులు కావాలి. ఎమ్మెల్యే గారు లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు పోట్లాడుకొని వాళ్ళు కీసులాడబెట్టుకొని ప్రజలకు చేయాల్సిన పనులు చేయకోకుండా వాళ్ళు ఏదో వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుకోవడం వల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా చెప్పండి? ఆ పార్టీ వస్తే చేసిద్ది, ఈ పార్టీ వస్తే చేసిద్ది అని కనీసం తెల్లదావరపల్లిలో నేను ఒక 16 సంవత్సరాల నుండి చూస్తున్నా. జాన్లగడ్డను తెల్లదావరపల్లి సెంటర్ నుండి ఒక ఖమ్మంపాడు పోయే రోడ్డు, అది ఖమ్మంపాడు వెళ్ళిద్ది, అట్లా జాన్లగడ్డ వెళ్ళిద్ది, ప్లస్ రేపూడి వెళ్ళిద్ది, పుట్టిరాలు వెళ్ళిద్ది, 4 ఊర్లకు తగిద్ది. 4 ఊర్లకి 3 కిలోమీటర్ల రోడ్డు. వైసీపీలో పోయిలా మాకు కనీసం మేము టీడీపీ వస్తే కనీసం బాగుండేది. ఎమ్మెల్యే గారు వస్తే మా ఎస్సీ కాన్సంట్రే వల్ల మా నియోజకవర్గం అంత దరిద్రం ఏ నియోజకవర్గం కూడా ఉండదు అని నేను చెబుతున్నా. ఏ పెద్దలైనా గమనించి మా నియోజకవర్గంలో రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, పిల్లలకు కానీ, ఒక అంగన్వాడీ స్కూళ్ళు కానీ అన్నీ కూడా బాగుండేలా చూడాలని మేము చూస్తున్నాం. అది వాళ్ళు పోట్లాడలు పెట్టుకొని గొడవలు పెట్టుకోవడం వల్ల మాకు నష్టం తప్ప వాళ్ళకు ఉపయోగమే. అట్నుండి ఒక పెద్ద మనిషి వస్తారు, ఇట్నుండి ఒక పెద్ద మనిషి వస్తారు, దానివల్ల మాకు నష్టం తప్ప ఏమీ లేదు. ఎందుకు వచ్చిండా ఈ పెద్ద మనిషి అనేటట్టు చేయకోకుండా ఉంటే చాలు మాకు.
అది ఒక పెద్దలనే సరే. ఇప్పుడు రాయల సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన్నే విమర్శిస్తున్నారు. సరే, ఆయన మండల నాయకుడు, జిల్లా నాయకుడు, ఆయన్నే విమర్శిస్తుండే. ఒక సరే వైసీపీలో సూర్యనారాయణ రెడ్డి గారు అని ఉన్నారు పుట్టిరాల, ఆయన్నే విమర్శిస్తుండే. ఇంకా ఎమ్మెల్యే గారు ఎవరు మాట అంటారు అంటే ఆఖరి చంద్రబాబు నాయుడు గారు మన మాట కూడా, మన ముఖ్యమంత్రి గారి మాట కూడా వినే స్టేజ్లో లేరు. చిన్ని గారు ఉన్నారు, మా చిన్ని గారు ఉన్నారు. అప్పుడు వచ్చారు ఓట్లు, అప్పుడు సంవత్సరం గడిచింది. ఇప్పటికి ఎక్కడైనా చిన్ని గారు ఏదైనా పని చేశారేమో చెప్పమానండి. ఈ నియోజకవర్గంలో తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ నిధుల నుండి కానీ ఎమ్మెల్యే నిధుల నుండి కానీ మాకేమైనా చేశారా మా నియోజకవర్గానికి చెప్పమానండి. అప్పుడు ఇక్కడున్న కార్యకర్తలు కూడా అందరూ స్పందన అయ్యి అందరూ జై తెలుగుదేశం అంటారు అనే మాట అలా కావాలంటే ఒక్క మాట చెప్పమానండి.